దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు బయలుదేరి ఉన్నాడు. ఈ దినాన మనకిస్తున్న వాగ్దానము దేవుని లేఖనంలోంచి. ఆయన జనులు అనేక మంది హింసింపబడతా ఉన్నారు, అనేక మంది బాధపడతా ఉన్నారు, వేదన చెందుతా ఉన్నారు. అయితే ఆయన బయలుదేరునని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా ఏ సమస్యలో, ఇరుకులో, ఇబ్బందిలో, నిందలో, అవమానంలో నువ్వు బాధపడుతున్నావేమో, వాటి నుంచి కూడా ఆయన బయలుదేరి నిన్ను రక్షిస్తారు. హింసింపబడిన దేవుని ప్రజలందరినీ కూడా ఆయన రక్షించడానికి ఆయన బయలుదేరి ఉన్నారు. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. మన హృదయం ఉప్పొంగాలి ఈ వాగ్దానం వినిన వెంటనే దేవానికి స్తోత్రం అని చెప్పి ఆయనకి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేసి అడుగు. దేవుని ప్రజలు హింసింపబడుచున్న వారందరినీ కూడా విడిపింపబడాలని, వారు రక్షింపబడాలని హింస నుంచి నువ్వు అడుగు. అలాగే నీ హింస నుంచి కూడా ఆయన నిన్ను విడిపించి రక్షిస్తారు. ఆయన బయలుదేరి ఉన్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. అనేకులకి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టి బలపరిచి దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.